టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజ సీతాశర్మ గారు. ఇక నిత్య జీవితంలో అందరికీ ఎంత బాగుండాలి అని అనుకున్నప్పటికీ కూడా మరి జాతకరీత్యానో ఏదో సమస్యనో వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా మంది కోరుకుంటుంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఫస్ట్ మనకు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం బాగుండే తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకోవాలి. ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మ మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పర్సనల్ గా తిరుపతిలో కలవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇక చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ ఉంటుంది కాబట్టి ఇల్లు అనేది ఎవరి జాతకంలో ఉంటుంది అసలు? అంటే ఎవరికైనా సరే ఫస్ట్ జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి స్వగృహం కావాలి అన్న కోరిక అయితే ఉంటుంది సహజంగా. అయితే అది భార్యాభర్తల్లో ఎవరి పేరు బలంగా అయితే చాలా బాగుంటుందో వాళ్ళ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించడం అనేది వాస్తవంగా జరుగుతూ ఉంటుంది. ఇక లోన్ తీసుకోవాలి చేయాలి అన్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. కానీ సహజంగా ఎవరికైనా సరే అదొక కోరిక, అంతే. ఇక అదొక డ్రీమ్, కళ. అది నెరవేర్చుకోవాలి అని కోరిక అయితే ఎవరికైనా ఉంటుంది, ప్రతి వ్యక్తికి సహజంగా ఉంటుంది. అంటే నా సొంతం, ఈ కట్టే ఇంటి అద్దె ఏదో కాస్త లోన్కి వెళ్ళిపోయినా ఇల్లు నా సొంతము అన్నటువంటి భావన ఉంటుంది. కాస్త అదొక సంతోషం ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి ఉంటుంది. అలా స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొద్దిమంది డబ్బు చేతిలో ఉంచుకొని కూడా కొనాలి అని అనుకుంటే కూడా పరిస్థితులు వెనక్కి తీసిపోతూ ఉంటాయి. అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఉండి కూడా పరిస్థితులు సపోర్ట్ చేయక ఏదో కారణచేత డిలే జరుగుతూ ఉంటుంది. వాటికి గల కారణం ఏమిటి? ఫస్ట్ ఇవి జాతకపరంగా తెలుసుకోవాల్సిన అంశాలు. ఎందుకు మేము కొనలేకపోతున్నాము, అంతా రెడీగా ఉంచుకొని కూడా మేము తీసుకోలేకపోతున్నాము, ఏదో కారణం చేత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఇవన్నీ కూడా ఒకసారి ఎప్పుడైనా సరే అప్రోచ్ అయితే అతి త్వరగా వాళ్ళు స్వగృహం ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి పరిహారాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇల్లు చూడడానికి వెళ్ళాలి అనుకున్నా, లేదంటే వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాలి అనుకున్నా, చేతిలో ఒక వస్తువు పట్టుకొని వెళ్లేందుకు కూడా నేను అలా కూడా ఇస్తూ ఉంటాను. అది ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని చేతిలో ఉంచుకొని కనుక వెళితే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. నేను మొన్న ఈ మధ్యకాలంలో పర్యటనకు వెళ్ళినప్పుడు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అవి తీసుకున్నాం, అసలు శక్తి కంకణం తీసుకున్న తర్వాత చాలా చాలా బాగుందమ్మా అని. సరే, అది ఆ శక్తి కంకణం అనేది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. అంటే ఇలాంటివి చాలా ఇస్తుంటాను. కానీ స్వగృహం టాపిక్ లో అది ఉంటే ఏంటంటే దృష్టి దోషం పోవటం అనేది ఇంపార్టెంట్. ఆకర్షణ అనేటువంటిది ఉండాలి. ఆ స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, లేదా స్థిరాస్తి విషయం కావచ్చు, ఒక ఫ్లాట్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆ యోగం అనేది ఎంతవరకు ఉన్నది, ఇది ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ గా ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. వాస్తవంగా వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అక్యురేట్ గా ఉంటే ఆస్ట్రాలజీ పరంగా జాతకం అనేది అక్యురేట్ గా ఉంటుంది. న్యూమరాలజీ కూడా అంతే, చాలా అక్యురేట్ గా ఉంటుంది. ఆ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఏంటంటే ఎన్నో శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని తెలియచేయడం జరుగుతుంది. స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అనంటే ఏ ఏ వస్తువుల దగ్గర ఉంచుకుంటే మంచిది, లేదా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎలా వెళితే కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి అప్రోచ్ అయితే. ఓకే అమ్మా, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో అమ్మా నమస్కారం, మీ పేరు? మాట్లాడండి అమ్మా. చెప్పండి నాన్న. నమస్కారం అమ్మా. శుభాశీస్సు. చెప్పమ్మా. మా అబ్బాయి గురించి అడగాలనమ్మా. అడుగునా. అబ్బాయికి బీటెక్ అయిపోయిందమ్మా. అబ్బాయికి జాబ్ వస్తుంది. అబ్బాయి జీవితం ఎలా ఉంటుందమ్మా? ఓకే. ఏం పేరు నాన్న? బాబు పేరు? బాబు పేరు ద్వారకానాథ్ అమ్మా. 2003లో జన్మించాడు. అమ్మా ఎక్కడ చేస్తున్నాడు?
17వ తేదీ అమ్మా. ఓకే 16 నైట్ 12:30 తెప్పించాడమ్మా. ఓకే. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడు నాన్న? ఉద్యోగం చేయలేదమ్మా. అదే నాన్నకు ట్రై చేస్తున్నాడు అబ్బాయి. ఎట్లా ఎప్పుడు వస్తుంది జాబ్? ఇప్పుడు రీసెంట్ గా అయిపోయిందమ్మా బీటెక్ అబ్బాయికి. ఓకే, బీటెక్ అయిపోయింది. ఉద్యోగం స్థిరమైన ఓకే, స్థిరమైన ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? జీవితం ఎలా ఉంటుంది? అయితే స్థిరమైన ఉద్యోగం రావాలి అని అంటే ఏం చేయాలి అనేది కూడా నేను ఎన్నో రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది. మీకు కాల్ కలిసింది అదృష్టం కాబట్టి. మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని అంటే బాబుకి మీరు రేపు ఆదివారం రోజున ఒక నిమ్మపండుతోటి దిష్టి తీయండి నాన్న 3 సార్లు. ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి ఉద్యోగం రావాలి అన్నప్పుడు పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఇటు 3 సార్లు అటు 3 సార్లు, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయటం, పైనుంచి కిందికి దిగదుడుపని అంటారు. అలా కూడా 3 సార్లు దిష్టి తీయటం. నిమ్మపండు చేతిలో పట్టుకొని దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మపండుని 4 భాగాలుగా కత్తిరించండి. కత్తిరించి చెత్త బుట్టలో వేయండి. అంతే తప్పించి ఈ 4 బజార్ల కూటమిలో వేద్దాము, రోడ్డు మధ్యలో వేద్దాము, దయచేసి ఆ పనులు మాత్రం చేయొద్దు. మీరు చెత్త బుట్టలోనే వేసేయండి. మరి కొంతమంది అంటే నేను యూట్యూబ్లో ఇవి చెప్పినప్పుడు కూడా కింద కామెంట్స్, డస్ట్బిన్ మాకు ఇంట్లో ఉంటుంది మేడం, మేము ఏం చేయాలి అని కూడా పెట్టారు. అందుకని నేను వివరణ ఇస్తున్నా. ఒకవేళ డస్ట్బిన్ మాకు లోపలే పెడతామమ్మా మేము అనుకున్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక కవర్లో పెట్టి ఉంచి బయట పెట్టి ఉంచాలి. ఆ డస్ట్బిన్ ఇలా బయటకు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ కవర్ని అందులో వేసుకొని తీసుకుని వెళితే సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయండి నాన్న. మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. ఉద్యోగం వచ్చింది అంటే జీవితం కూడా ఎంతో చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది. ఓకే, మరి అమ్మ మాటలో విన్నారు కదమ్మా. మరి చక్కగా అమ్మ చెప్పిన పరిహారాలు మీరు చక్కగా పాటిస్తే కనుక మీ అబ్బాయి జీవితం అలాగే భవిష్యత్తు ఉద్యోగ రీత్యా కూడా చాలా తొందరగా ఉద్యోగం వస్తుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి అమ్మ మాటలో విన్నాం. కాబట్టి మరి అమ్మ చెప్పిన పరిహారాలు మరందరూ కూడా చక్కగా పాటిస్తే అనుకున్నవి కూడా మీరందరూ కూడా సాధిస్తారు. ఇక అమ్మ ఒకసారి పర్యటనలో భాగంగా మీరు మీ మాటలు ఒకసారి వివరించండి. ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. ఎప్పుడూ కూడా తిరుపతిలో ఏ ప్రదేశంలో అయితే స్టే చేస్తామో సేమ్ ప్లేసు ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాబట్టి తిరుపతి వాసులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, అక్కడ ముందుగా ఫోన్ చేసి వివరాలు కనుక్కొని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అమ్మ, మరో కాల్ చూద్దాము. సిద్ధంగా ఉన్నారు. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరు? నా పేరు ప్రమిళ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ మేడం. ఓకే అండి, మాట్లాడండి. అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి నాన్న. అమ్మగారు నాకు హెల్త్ ఎప్పుడు సహకరించలేదు, ఎరుసలేదు, భయం భయం, కడుపు లేదు, భయం భయం అనిపిస్తుంది. కొంచెం నాకు ప్రాబ్లం అని చెప్పారు. భయం భయం అనిపిస్తుంది మేడం. ఓకే అమ్మ, రెమెడీస్ చెప్తాను. మొట్టమొదలు ఏంటంటే ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అవ్వటం అనేది మంచి పద్ధతి. తర్వాత జాతకపరంగా మనం పరిహారాలు అనేవి ఎన్నో తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మీరు అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఉంటాయి. అవి దర్వాజాకి 2 సైడ్స్ అది హ్యాంగింగ్ చేయటం చాలా మంచిది. అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి, అంటే ఆ ఒక యంత్రానికి 4 సైడ్స్ కూడా కొన్ని మణులు అనేవి పొదగబడి ఉంటుంది. వాటి వల్ల ఏంటంటే గ్రహ బాధలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు, అలా భయంగా ఉంటుంది అని చెప్పేసి. అలా ఏంటంటే వాటికి కూడా ఎన్నెన్నో రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది నాన్న. ప్రస్తుతం మీకు తెలియచేస్తాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే కొద్దిగా సున్నము, పసుపు కలిపి కాస్త నీళ్ళల్లో అన్నమాట కలిపి ఆ ఎర్రటి నీళ్ళతోటి దిష్టి తీయించుకోండి. ఏ రోజు? ఆదివారం రోజు కానీ, గురువారం నాడు కానీ, అమావాస్య రోజు కానీ దిష్టి తీయించుకోండి అమ్మా. అలాగే మీ పెద్దవాళ్ళతోటి అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి, నెగిటివ్ అనేది ఏదైనా ఉంటే పోవటానికి, కొద్దిమంది పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చాలా వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంది కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా దానికి ఆ నెగిటివ్ అనేది ఆ ప్రభావం తొలగిపోవటం కోసం ఈ ఎర్ర నీళ్లతో దిష్టి తీయటం. ఎర్ర నీళ్లలో కూడా కొంచెం కర్పూరము అనేది తమలపాకులు, ఒక 4-5 తమలపాకులు వేసి దానిపైన కర్పూరం వెలిగిస్తే దానితోటి గనక దిష్టి అనేది తీస్తే నెగటివ్ అనేది పోతుంది నాన్న. ఇంకా కొన్ని పరిహారాలు అనేవి ఉంటాయి, కానీ అది వ్యక్తిగతంగా కలిసినప్పుడు తెలియచేయటం చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు అది మర్యాదగా ఉంటుంది. ఇలా ఆన్ ఎయిర్ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని పరిహారాలు మాత్రం పర్సనల్ గా కలవాలి నాన్న.
ఎప్పుడైనా వీలైనప్పుడు పర్సనల్గా కలవటానికి ప్రయత్నం చేయమ్మా. అలాగే నిమ్మపండుతో కూడా దిష్టి అనేది తీయించుకొని అది 4 భాగాలుగా కట్ చేసి అది డస్ట్బిన్లో పడేయటం కూడా చాలా చాలా మంచిది. ఆ నిమ్మపండు దృష్టి దోషం అనేది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. వాస్తవంగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం విషయం కావచ్చు, ఆరోగ్య విషయంగా కావచ్చు, దృష్టి దోషం పోవటం విషయంగా కావచ్చు, వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది నాన్న. అలాగే మరొకటి కూడా అంటే సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నాను. సహజంగా ఇప్పుడు అమావాస్య రోజు కావచ్చు, పౌర్ణమి రోజు కావచ్చు, గురువారం కానీ ఆదివారం నాడు కానీ తెల్ల ఆవాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ తెల్ల ఆవాలు మనం కర్పూరము అనేది సహజంగా వెలిగిస్తూ ఉంటాం. ఆ కర్పూరం వెలిగించినప్పుడే అందులో కొన్ని లవంగాలు, ఈ తెల్ల ఆవాలు అనేవి కూడా కొన్ని అందులో వేసి ఈ హారతి కర్పూరం అన్నమాట అది వెలిగించినప్పుడు మొత్తం అన్ని రూమ్స్లో కూడా చూపించటం వలన నెగటివ్ ప్రభావం అనేది ఏదైనా ఉంటే తొలగిపోతుంది నాన్న. తెల్ల ఆవాలు అని లభిస్తాయి మనకి ఈ పూజా సామాగ్రి షాపుల్లో. అవి కొద్దిగా మరీ ఎక్కువ కాదు, కొంచెం కర్పూరం వేసి దానిపైన కొన్ని లవంగాలు వేసి ఇవి ఈ తెల్లవారు కూడా వేసి వాటిపైన మళ్ళీ కొంచెం కర్పూరం వేసి అది వెలిగించి అన్ని రూమ్స్ చూపించటము. ఇలాగే నెగటివ్ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కూడా ఒక ఇటు 3 సార్లు అటు 3 సార్లు చూపించవచ్చు. వాళ్ళ బాడీలో ఉన్న నెగటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది నాన్న. ఇలా ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ నెగటివ్ పోవడానికి ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడైనా వ్యక్తిగతంగా కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అమ్మా, ఇక మనం ఎప్పుడు మాట్లాడుకునే టాపిక్లో ముఖ్యమైన టాపిక్ పిల్లల గురించి, పిల్లల ఆరోగ్యాలు, వాళ్ళ ముఖ్యంగా చదువు గురించి. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ ఏప్రిల్ మే వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి ఒకసారి. తప్పకుండా పిల్లలకి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడం కోసం మాత్రం చక్కగా సపోర్ట్ చేసేది ఎడ్యుకేషనల్ లాకెట్. అది వయస్సుతో సంబంధం లేదు. వాస్తవంగా 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ధరించవచ్చు. అది చదువులో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వాడు కష్టపడి చదవాలి. ఎలాగూ కష్టపడి చదవకుండా ఈ ఒక్క లాకెట్ ధరిస్తే అయితే ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వరు. ఫస్ట్ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు కష్టపడి చదవాల్సిందే. కాకపోతే ఇది కొంచెం సపోర్ట్ చేస్తుంది. చదివింది గుర్తుంచుకోవటం అని అంటారు. ఫస్ట్ అది ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అంటే దృష్టి పెట్టి శ్రద్ధగా చదివితే చదివింది చదివినట్టు గుర్తుంటుంది. లేదా క్లాసులో లెక్చరర్ కావచ్చు, ఇలా ఫ్యాకల్టీ టీచింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటే కూడా కొంతమందికి అంటే గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మెడలో ధరించటం వలన వాస్తవంగా ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉండి చదివింది చదివినట్టుగా గుర్తు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ధరించటం అవసరం. అలాగే బిజినెస్ పీపుల్ కూడా వ్యాపారంలో అధిక లాభాలు గడించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అధిక లాభాలు రావాలి అని అంటే తెలివితేటలు అనేది ఇంపార్టెంట్. వ్యాపారస్తులకు మెయిన్ పెట్టుబడి ఏంటంటే తెలివితేటలే. డబ్బు ఎంత పెట్టుబడి పెట్టినా స్వతహాగా తెలివితేటలు అనేది ఉండాలి. పెట్టుబడి అదే. అలా ఏంటంటే జాగ్రత్తగా ఆ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ లాకెట్ అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావటం కావచ్చు, శాలరీ హైక్ అవటం విషయం కావచ్చు, వాటికి కూడా చక్కగా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించి కూడా నేను మరొకసారి తెలియచేసేది, రేపు మళ్ళీ కమింగ్ అంటే వచ్చే శనివారము అమావాస్య రోజున కొన్ని టాపిక్స్ మాట్లాడటం అనేది ఉంటుంది. యథార్థంగా అంటే కంపల్సరీ ఆ రోజు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ రోజు అసలు మన భారతదేశంలో సూర్యగ్రహణం లేదు. లేకపోయినా కొంతమంది ఏం పాటించాలి, పాటించకూడదు, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వచ్చే శనివారం డెఫినెట్ గా నేను తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే ఈ విద్యలో రాణించాలి అనంటే ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాను. దీనితో పాటుగా ఆకర్షణ శిల అన్న వస్తువు కూడా దగ్గర ఉంచుకోవటము అనేటువంటిది వ్యాపారం చేసేవాళ్ళు అధిక లాభాలు గడిస్తారు. అలాగే ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళకి కూడా అది దగ్గర ఉంచుకొని ఎలాగో ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఎలాగో కొన్ని బయట పెట్టి ఉంచడం అనేది జరుగుతుంది. బుక్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, అలా అప్పుడు అది అక్కడ పెట్టేసి ఉంచవచ్చు. కానీ దీనివల్ల ఏంటంటే ఆ ఆకర్షణ శిల అనేది మీరు చదువుకున్నవన్నీ కూడా గుర్తు తీసుకొస్తుంది. అంటే తప్పనిసరిగా గుర్తుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్లే ముందు నోట్లో కొంచెం ఒక చిటికెడైనా పంచదార నోట్లో వేసుకొని వెళ్ళండి నాన్న. అలాగే మీకు ఇష్టదైవం ఏదైతే ఉంటుందో అది మీరు మానసికంగా చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళండి.
ఓం గం గణపతియే నమః అని కావచ్చు, ఓం నమశివాయ అని కావచ్చు. అలా ఒక మంత్రాన్ని మానసికంగా అనుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా చదివినట్టుగా గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న. అలాగే ఈ స్టూడెంట్స్ విషయం కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈ శక్తి కంకణము అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఈ సర్వసిద్ధి మాల అనేటువంటిది ఇందాక ఒక కాలర్ మనకి ఇలా భయం అనేది ఉంటుంది అని అన్నారు. ఆ సర్వసిద్ధి మాల ధరించటం వలన నెగటివ్ అనేది పోతుంది. యథార్థంగా బాడీలో ఉన్న నెగటివ్ అనేది టోటల్గా అన్నమాట తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీచక్రము అనేటువంటిది మనసులో ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని మీరు బీరువా లాకర్లో పొందుపరచండి అని చెప్పేసి ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా తెలియచేసారా. దాని టైటిల్ మాత్రమే శ్రీచక్రం అని చెప్పాను, కానీ దానికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు నాన్న. దాన్ని చక్కగా మీరు బీరువా లాకర్లో పొందుపరిస్తే చాలు. డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే రక్షణశిల అని చెప్పేసి కూడా తెలియచేయటం జరుగుతుంది. ఇందాక ఒక కాలర్ భయం వస్తూ ఉంటుంది అని, నెగిటివ్ ఉన్నది అని అన్నారు. లేదా కొద్దిమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటుగా ఈ రక్షణశిల అనేటువంటిది కూడా ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది. ఇలా ఏంటంటే అనేకం దైవిక వస్తువులు అనేటువంటివి ఉంటాయి. ఆ దైవిక వస్తువులు కూడా చక్కగా కలెక్ట్ చేసుకోవటం, వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది చేస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా ఏది అందచేయాలి అనేది కూడా జాతకపరంగా పరిశీలన చేసి అవి అందచేయటం అనేది జరుగుతుంది నాన్న. ఎప్పుడైనా సరే మొట్టమొదట ఎటువంటి సమస్యకైనా సరే పర్సనల్గా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటము చాలా మంచిది. ఓకే, ఇప్పుడు పర్యటనలో భాగంగా ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీరు జాతకాలు కూడా అక్కడే పరిశీలించి అప్పటికప్పుడే అందచేయటం, అప్పటికప్పుడే అన్ని అందుబాటులోనే ఉంటాయి, అన్ని అందుబాటులో ఉంటాయి. ప్రేక్షకుల కోరిక మేరకే నేను అవి తీసుకుని వెళ్తాను. వాస్తవంగా నేను ఇక్కడే ఉంటున్నా. ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా తగ్గించేశాను, వెళ్ళటం అనేది లేదు. ఇక ఎప్పుడన్నా రేర్గా సంవత్సరానికి ఒకసారి దాదాపు అంతే తప్పించి వెళ్ళడం అనేది కూడా నాకు కూడా సాధ్యపడట్లే. ఇక్కడే బిజీగా ఉంటాను కాబట్టి అక్కడికి వెళ్ళటం అనేది కుదరట్లేదు. కానీ ఎక్కువ కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది గమనించటం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళటము ఒకసారి అది వాళ్ళకు కూడా ఏంటంటే మాకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అని కూడా ఒక రకంగా. అలాగే ఎప్పుడు ఇక్కడే ఉంటాం అనమాట. ఇక్కడే బిజీగా ఉండడం సరిపోతుంది. అయితే అక్కడికి వాళ్ళ జాతక పరిశీలన అనేది చేసి వాళ్ళకి బొట్టు పెట్టి లాకెట్ మాక్సిమం పీపుల్ ఏంటంటే బొట్టు పెట్టించి కట్టించుకోవడం కోసం వస్తారు. పోస్టుల్లో కూడా పంపటం అనేది జరుగుతుంది. ఫోన్ అపాయింట్మెంట్ కాల్స్ కూడా ఉంటాయి. అక్కడికి కొంచెం కుంకుమ అనేది కూడా తప్పనిసరిగా నేను పోస్ట్ చేయిస్తాను. కానీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చేది ఏంటంటే పర్సనల్గా ఇలా బొట్టు పెట్టించుకొని కట్టించుకుంటాము. అప్పుడప్పుడు అలా బొట్టు పెట్టించుకుంటే మాకు బాగుంటుందమ్మా అని చెప్పేసి చాలా మంది, కొన్ని వేల మంది తెలియజేశారు. అమ్మవారి దయ వల్ల చాలా మంది కూడా సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇలా ఏంటంటే ఆ వినటం వల్ల కూడా నాకు చాలా వాస్తవంగా తెలియజేస్తున్నా. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి కూడా తెలియజేస్తుంటారు, సక్సెస్ అయ్యాము, మా పిల్లలకి ఉద్యోగం వచ్చింది, పిల్లలకి సంబంధాలు కుదిరినాయి, ఇలా చెప్తుంటారు. వివాహమే 15-16 సంవత్సరాలైన సంతానం కలగని వాళ్ళకి అమ్మవారి వల్ల కొన్ని పరిహారాలు అనేవి చేసిన తర్వాత చక్కని సంతానం కలిగారు. అలాగే పేర్లు పెట్టించుకోవడం కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇంతకు మునుపు ఎడ్యుకేషన్లో రాణించిన వాళ్ళు కూడా నేమ్ కరెక్షన్ అనేది చేసిన తర్వాత ఉత్తీర్ణత శాతం ఎక్కువ పెరిగింది అని వాళ్ళు కూడా తెలియజేస్తారు. మేము ఇట్లా నేమ్ కరెక్షన్ చేయించుకున్నామమ్మా, అప్పటి నుంచి మంచి మార్పులు వచ్చాయి, ఆరోగ్యం బాగుంది అని, చదువులో రాణించారని, మంచి ఉద్యోగం వచ్చిందని, సంబంధం కుదిరిందని, స్వగృహం ఏర్పాటు చేసుకున్నాము అని, ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేస్తుంటారు. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు సొంత ఇంటి కోసము అనేటైతే ఒక పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకొని వస్తే అది బ్లెస్ చేసి ఇవ్వటం జరుగుతుంది. వాస్తవంగా అది ఎలా పొందుపరచాలో చెప్పిన తర్వాత అతి త్వరగా సొంత ఇల్లు అనేది ఏర్పాటు చేసుకున్నామని చెప్పేవాళ్ళు. అలా ఏంటంటే మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకొని వస్తే అది బ్లెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక ప్రేక్షకులందరూ ఎంతమంది ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈ రోజు ఏం చెప్పాలనుకున్నారు? తప్పనిసరిగా ఈరోజు తెలియజేసేటువంటి మంచి మాటల్లో భాగంగా యథార్థంగా ఇలాంటి మంచి మాటలు ఎన్నెన్నో ప్రతిరోజు కూడా తెలియచేయటం జరుగుతుంది. ఎందులో యూట్యూబ్ ఛానల్లో కొన్ని వేల ఎపిసోడ్స్ ఉన్నాయి, అబౌవ్ 5000 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, మొదటి నుంచి, కాబట్టి అవి చక్కగా ఫాలో అవ్వచ్చు. GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే
చక్కగా ఎన్నెన్నో మంచి మాటలు అనేవి తెలియచేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలలో 13వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. నాకు నెల్లూరు నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయి. అయితే అలా అంత లాంగ్ ఆ ప్లేస్ వెళ్ళటం అనేది కుదరదు కాబట్టి చెన్నై నుంచి కూడా బాగా వస్తాయి. ఆ చెన్నై వాస్తవ్యులు కూడా నేను ఎప్పుడు వెళ్ళేటువంటి అదే ప్రదేశం కాబట్టి మ్యాక్సిమం పీపుల్ చెన్నై నుంచి కూడా వస్తుంటారు. అలా ఏంటంటే నెల్లూరు వాళ్ళు కావచ్చు, చెన్నై వాళ్ళు కావచ్చు, ఈ చిత్తూరు జిల్లా నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు వాస్తవంగా. అలా ఏంటంటే ఎవరైనా సరే నాన్న తిరుపతిలో నేను అందుబాటులో ఉంటాను, తిరుపతిలో వ్యక్తిగతంగా వచ్చి కలవచ్చు. అలాగే ఈ దైవిక వస్తువులు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, ఈ ఎప్పుడైనా సరే ఒక ఆదివారం రోజు కావచ్చు, గురువారం నాడు కానీ, అమావాస్య రోజు కానీ అలా ఆవు నెయ్యి అనేది వేసి దీపారాధన అనేది 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయాలి. అది వీలైనంత వరకు కూడా రావి చెట్టు కింద చేయటం చాలా చాలా మంచిది. కొన్ని టెంపుల్స్లో కూడా రావి చెట్టు అనేది ఉంటుంది. ఆ రావి చెట్టు కింద చక్కగా దీపారాధన అనేది చేయటము. దీపారాధన చేసిన తర్వాత అందులో 2 లవంగాలు, కొద్దిగా అన్నమాట కుంకుమ పువ్వు రెక్కలు, 1-2 రెక్కలు అందులో వేయటము. వేసి బొట్టు పెట్టి మీరు నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, అవి తీసుకుని వెళ్ళి నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఇలా కనుక కనీసం ఒక 5 times 5 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజు చేశాము అని కాకుండా ఎప్పుడైనా సరే 5 పౌర్ణమిలు కావచ్చు, 5 అమావాస్యలు కావచ్చు, లేదా 5 ఆదివారాలు కానీ, 5 గురువారాలు కానీ ఇలా మీరు గుర్తు పెట్టుకొని ఒక 5 సార్లైనా మినిమం చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎక్కువ కలిసి వస్తుంది. నెగిటివ్ అనేది పోయి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ చిన్న పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు ఇది ఎవరైనా కానీ చేయొచ్చు, అలాగే ఏ టైంలో చేస్తే మంచిది? ఇది ఉదయం పూట చేయవచ్చు, వాళ్ళ కుదరని సందర్భంలో సాయంత్రం పూట వెళ్ళి చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఇది చేయటం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఇది చేశారు అంటే వాళ్ళకి ఆర్థికంగా కలిసి వస్తుందంటే మంచి ఉద్యోగం వచ్చింది అంటే మంచి స్కేల్ అనేది, మంచి ఆదాయం అనేది వస్తుంది. అందుకని వాళ్ళు కూడా చేయవచ్చు. తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం నాన్న మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 13వ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను. ఓకే అమ్మ, చాలా చక్కటి పరిహారాలు మా ప్రేక్షకుల కోసం ఈరోజు ఎంతో అద్భుతంగా వివరించారు. మరి అమ్మ చెప్పినట్టు మీరు ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ కావాలన్నా, అనారోగ్య సమస్యల నుండి బాధపడుతున్న వారు బయటపడాలన్నా, అలాగే మీ పిల్లల భవిష్యత్తు గురించి, చదువు గురించి, ఉద్యోగ గురించి ఎటువంటి సమస్యలున్నా అమ్మ చెప్పిన పరిహారాలు తప్పకుండా పాటించండి. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏప్రిల్ 13 అమ్మ తిరుపతిలో మరి ఆదివారం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి తిరుపతి వాసులు అలాగే సమీప ప్రాంతాల వారు అమ్మని మీరు నేరుగా కలవచ్చు. మీ జాతక పరిశీలన చేసుకొని చక్కగా అమ్మ ఇచ్చే దైవిక వస్తువులు మీరు పొందవచ్చు. అమ్మ ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039 939333